హలో aspirants, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిపరేషన్ సిరీస్. సో ఈ వీడియోలో మనం ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎస్పెషల్లీ 2024 లో అయిన ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్స్ ని డిస్కస్ చేసుకుందాం. అండ్ పార్ట్ 13 వరకు ఐ మేడ్ అ ప్లేలిస్ట్. ఐల్ బి పుట్టింగ్ ద ప్లేలిస్ట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఇఫ్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఆర్ఆర్బి ఏఎల్పి ఆర్ ఆర్ఆర్బి గ్రూప్ డి, దేనికి ప్రిపేర్ అయినా యూ కెన్ చెక్ దట్ ప్లేలిస్ట్. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా అదే క్వశ్చన్ సిమిలర్ మోడల్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఇది పార్ట్ 13 ఏదైతే ఉందో అందులో ఇచ్చిన హోంవర్క్ క్వశ్చన్ అన్నమాట. సో మనకి వాల్యూస్ ఆఫ్ మోడ్ అండ్ మీడియన్ ఇచ్చారు. అండ్ దెన్ మనల్ని మీన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మీన్, మోడ్, మీడియన్ కి మనకి రిలేషన్ స్పెసిఫై చేస్తూ ఒక ఫార్ములా ఉంది, విచ్ ఇస్ మోడ్ ఈక్వల్ టు 3 into median minus 2 into mean. ఓకే, సో ఇది ఫార్ములా అన్నమాట. వీల్ హ్యావ్ టు మెమరైజ్ దిస్. దీన్ని బట్టి మనం సింపుల్ గా సాల్వ్ చేయగలం. సో మోడ్ మనకి వాల్యూ ఎంత ఇచ్చారు, 7.52 is equal to 3 into 9.06 minus 2 into mean. Okay, so 2 into mean goes that side. 2 mean is equal to 6 3s are 18, 1 3 zeros are 0 plus 1 is 1, 9 3s are 27. Okay, so 27.18 minus 7.52. Okay, 7.52. Subtract చేయండి. 8 minus 2 6, 11 minus 5 is 6 dot 16 minus 7 is 9 and 2 minus 1 is 1. So 19.66. ఇప్పుడు ఈ 2 ఉంది కదా, this comes that side. So by 2, 2 1s are 2 9s are 18 dot 2 8s are 16, 2 3s are 6. So 9.83 will be the mean of the distribution. Clear? Let's go to the next one. Yeah, so this is the blood relations topic. So blood relation topic మీద I've already made a dedicated video where మనకి like diagrammatic representation లో ఎలా డ్రా చేసుకోవాలి. బికాస్ మనకి ఎగ్జామ్ లోని మనం ఆలోచిస్తే లైక్ మై ఫాదర్ వాళ్ళ ఫాదర్ అంటే నాకు గ్రాండ్ పా అవుతారు, గ్రాండ్ పా వాళ్ళ సిస్టర్ నాకు గ్రాండ్ మా అవుతారు. అలా మీరు అంతా ఆలోచిస్తే ఒకటి కన్ఫ్యూజ్ అయిపోతారు, రెండోది మిస్టేక్స్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, మూడోది మనం ఎగ్జామ్ లో టైం వేస్టే కాకుండా ఒక్కొక్కసారి మనం రిలేషన్స్ ని ఒక రిలేషన్ ఇంకో రిలేషన్ లో అనుకుంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ మావయ్య వాళ్ళ పాప ఉంది, మీరు ఆ పాపని చెల్లి అని కూడా కొంతమంది పిలిచేస్తూ ఉంటారు. సో మీరు అలా ఎజ్యూమ్ చేసుకుంటూ ఆ పాపని ఓకే సో నాకు చెల్లవుద్ది చెల్లి అలా రాంగ్ కూడా పెట్టేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే జెండర్ మనకి రిప్రజెంట్ చేసేంత వరకు మనం జెండర్ ఎజ్యూమ్ చేసుకోకూడదు. నో మ్యాటర్ నేమ్ బట్టి మనం జెండర్ చెప్పగలిగినా సరే, అంటే ఆదిత్య అంటే అబ్బాయిని పేరు కదా అని చెప్పి మన బాయ్ అని ఎజ్యూమ్ చేసుకోకూడదు అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు జెండర్ మెన్షన్ చేస్తే తప్ప. ఓకే ఫైన్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఫర్ దోస్ హు డోంట్ నో, వీడియో చూడండి, ఆ వీడియో బ్లడ్ రిలేషన్స్ ది, లేదా ఇప్పటికి ఐడియా కోసం సర్కిల్ తో వి రిప్రజెంట్ ఫీమేల్, బాక్స్ తో వి రిప్రజెంట్ మేల్, అండ్ దెన్ డబుల్ లైన్ తో వి రిప్రజెంట్ కపుల్. Okay, and single line to rest all of the relations anni. Okay, so Aditya said they have two children. So Aditya మనకి తన జెండర్ తెలీదు, సో సర్కిల్ బాక్స్ ఏమీ గీయట్లేదు. దట్ పర్సన్ హ్యాస్ టూ చిల్డ్రన్. ఓకే, అనిల్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మై డాటర్స్ ఓన్లీ నీస్. సో ఆదిత్యకి ఒక డాటర్ ఉన్నారు. ఓకే, డాటర్ కి ఓన్లీ నీస్ అంటే నీస్ అంటే ఏంటి, మా సిబ్లింగ్ వాళ్ళ కూతురు కదా. సో తినకి ఇంకొక సిబ్లింగ్ ఉన్నారు, తను మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు. సో వాళ్ళకి మాత్రం కూతురే ఉన్నారు, బికాజ్ నీస్ నెఫ్యూ, నెఫ్యూ అంటే మేల్, నీస్ అంటే ఫీమేల్. ఓకే, సో ఈ డాటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిబ్లింగ్ వాళ్ళ కూతురు. ఓకే, సిబ్లింగ్ మేలా ఫీమేలా తెలీదు, కానీ ఈ పర్సన్ ఫీమేల్ అని మాత్రం తెలుసు. ఓకే, సో అనిల్ ఇస్ ఫాదర్ ఆఫ్ మై డాటర్స్ ఓన్లీ నీస్. సో మై డాటర్స్ ఓన్లీ నీస్ వాళ్ళ ఫాదర్ అంటే ఈ పర్సన్ గురించి కదా. ఫాదర్ అంటే ఏంటి, హీస్ అ మేల్. ఓకే, సో మేల్ మనం రిప్రజెంట్ చేసాం. దిస్ పర్సన్ ఎవరు, అనిల్. ఓకే, సో అనిల్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ నీస్ ఆఫ్ దిస్ పర్సన్. ఓకే, హౌ ఇస్ అనిల్ రిలేటెడ్ టు ఆదిత్య. సో ఆదిత్యకి అనిల్ ఏమవుతారు అని అడుగుతున్నారు. సో ఆదిత్యకి ఒక చైల్డ్ తిను, ఇంకొక చైల్డ్ అనిల్ అని, తను మేల్ అని కూడా మనకి తెలిసిపోయింది. సో సన్ అవుతారు, సన్ విల్ బి ది ఆన్సర్. అండ్ వన్ మోర్ థింగ్, హౌ ఇస్ ఆదిత్య రిలేటెడ్ టు అనిల్ అని ఇచ్చారనుకో, అంటే ఆదిత్య అనిల్ కి ఏమవుతారు అని ఇచ్చారనుకో, మనం ఫాదర్ అని రాయకూడదు, కాంట్ బి డిటర్మైన్డ్ అని రాయాలి. ఎందుకంటే ఇక్కడ అనిల్ రిలేషన్ కాదు, జెండర్ ఏంటో మనకు తెలుసు, కానీ ఆదిత్య జెండర్ ఏంటో మనకి రిప్రజెంట్ చేయలేదు. అందుకే కాన్ బి డిటర్మైన్డ్ మనం ఆన్సర్ పెట్టాలి. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అవుతుంటాయి, అందుకే చూసుకోండి. ఓకేనా, ఫైన్. సో ఇది చాలా సింపుల్ క్వశ్చన్, ఇది మీరే ఇప్పటికీ గెస్ట్ చేసేసి ఉంటారు. ఏముంది, బ్లాక్ లో బి ఉంది ఫస్ట్, ఇక్కడ ఏ ఉంది అంటే -1 అయింది, సారీ -1. తర్వాత ఎల్ కి +1 అయింది ఎం. ఓకే, ఏ కి మళ్ళీ -1 అయింది జెడ్.
సికి మళ్ళీ +1 అయింది డి, అండ్ దెన్ కేకి మళ్ళీ -1 అయింది జే. ఓకే, సో అంతే. ఇది కూడా మనం అలానే ఆలోచించాలి. ఫస్ట్ -1 అవ్వాలి. సో బికి -1 చేస్తే ఏమవుతుంది? ఏ అవుతుంది. ఈకి మళ్ళీ +1 చేయాలి. సో ఈ తర్వాత ఏమొస్తది? ఎఫ్ వస్తది. ఓకే, సో ఏ ఎఫ్ తో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఏమున్నాయి? ఇది ఒక్క ఆప్షనే ఉంది. సో దిస్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Fine. So 4 men can build a small house in 12 days, and how long will it take for 10 men టు బిల్డ్ ద సేమ్ హౌస్? ఇక్కడ నాకు యాక్చువల్లీ కనపడట్లేదు బికాస్ రికార్డింగ్ సింబల్ ఇక్కడ ఉంది. బట్ ఐ థింక్ దిస్ ఇస్ 10. ఓకే, సో యా ఫార్ములా అయితే చెప్తాను. మెయిన్ మీకు ప్రాబ్లమ్స్ ఫార్ములా ఏంటో తెలియాలంటే కదా. సో ఇది మ్యాన్ డేస్ కాన్సెప్ట్స్ కి సంబంధించింది. అంటే ఎక్స్ నెంబర్ ఆఫ్ మెన్ కెన్ డూ అ వర్క్ ఇన్ వై నెంబర్ ఆఫ్ డేస్ వర్కింగ్ ఫర్ జెడ్ నెంబర్ ఆఫ్ అవర్స్ అని ఉందనుకో, మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? సరే, m number of men doing a work for d number of days, okay, working h number of hours per day. అంటే ఒక డేలో h నెంబర్ ఆఫ్ అవర్స్ పనిచేస్తున్నారు, అలా d నెంబర్ ఆఫ్ డేస్ పనిచేస్తున్నారు, అలా ఎంతమంది పనిచేస్తున్నారు? m నెంబర్ ఆఫ్ మెంబర్స్ పనిచేస్తున్నారు అనుకో. దీనికి ఫార్ములా ఏంటంటే m1 d1 h1 by w1, where w represents the total work they are doing. ఓకే, ఇక్కడ అంటే సేమ్ వర్క్ ఇద్దరు చేస్తున్నారు కాబట్టి w తో మనకు సంబంధం లేదు. కానీ వీళ్ళు కొంత పని చేస్తున్నారు, వీళ్ళు దానికి డబుల్ చేస్తున్నారు అనుకో. ఇప్పుడు W1 ఏమవుతుంది? W అవుతుంది. W2 ఏమవుతుంది? 2 ఇంటూ W అవుతుంది. ఓకే, సేమ్ పని చేయాలని రూల్ ఏం లేదు కదా ప్రతిసారి. సో W పారామీటర్ కూడా మీరు చూసుకోండి. బట్ మోస్ట్లీ వర్క్ అనేది సేమే ఉంటుంది అనమాట. ఓకే, ఏమి చెప్పలేదు అంటే సేమ్ అని మనం జూమ్ చేసుకోవచ్చు. సో M2 D2 H2 బై W2. ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారు? ఓన్లీ మెన్ అండ్ డేస్ మాత్రమే ఇచ్చారు. మనం ఆ పారామీటర్స్ తీసుకుంటాం. ఓకే, సో 4 ఇంటూ 12 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 10. ఓకే, సో 5 2s సారీ 2 5s 2 6 6 4s 24 by 5. 5 4s is 20. ఇక్కడ సంథింగ్ ఉంటది, ఐఎమ్ నాట్ షూర్ ఇక్కడ నంబర్, బట్ ఫార్ములా అయితే ఇది. బికాస్ రికార్డింగ్ సింబల్ అది ఉంది, ఐ కాంట్ సీ దర్. ఓకే ఫైన్. సో ఫార్ములా ఇది. మీ టాస్క్ ఇది. మీరు ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే ఫైన్, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Fine. So what is the next number in the series? So number series మీద I've already made a dedicated video. Link description లో ఇస్తాను. ఆర్ మీకు ఏదైనా లింక్ కావాలంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్. ఐల్ బి ప్రొవైడింగ్ యూ విత్ ద లింక్. ఓకే, ఇక్కడ మనకి ఒక సిరీస్ ఇచ్చారు విచ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అలా అవుతుంది. సో ఎప్పుడైనా ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది అని అన్నప్పుడు ఫస్ట్ 2 వేస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్లస్ మైనస్ అలా అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా మనకి మల్టిప్లికేషన్ డివిజన్ అలా అయినా అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా ఆల్టర్నేటివ్ సిరీస్ అయినా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఈ నెంబర్ సారీ ఫర్ దిస్, గివ్ మీ అ సెకండ్. ఈ నెంబర్ తర్వాత మళ్ళీ ఈ నెంబర్ అలా సేమ్ రిలేషన్ తో ఉంటాయి. మళ్ళీ ఈ ఆల్టర్నేటివ్ నెంబర్స్ ఇది అలా మళ్ళీ ఇవి ఒక రిలేషన్ లో ఉంటాయి. దీనికి ఈ రెండు సిరీస్ కి సంబంధం ఉండకపోవచ్చు. ఇదొక ఇండివిజువల్ సిరీస్ క్లబ్డ్ టుగెదర్ ఆల్టర్నేటివ్లీ అలా కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని ఆల్టర్నేటివ్ సిరీస్ అని అంటారు. సో ఈ 3 పాసిబిలిటీస్ మనకు ఫస్ట్ ఐడియా రావాలన్నమాట. ఓకే, ఎప్పుడైనా ఇంక్రీజ్ డిక్రీజ్ అని మనకు కనిపిస్తుంది అని అన్నప్పుడు. ఓకే, సో ఇప్పుడు డిక్రీజ్ ఇక్కడ మళ్ళీ స్టేబుల్ అయిపోయింది, మళ్ళీ డబల్ అయింది, మళ్ళీ తగ్గింది, కానీ డబల్ లా తగ్గలేదు. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి మనకేమి కనిపించట్లేదు. సో మనం ఏం చేద్దాం? ఆల్టర్నేటివ్ సిరీస్ ట్రై చేసి చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు ఈ ఆల్టర్నేటివ్ చూస్తే 4 2s ఆర్ 8 అయినా అవ్వచ్చు, అంటే డబుల్ అయినా అవ్వచ్చు, లేదా +4 అయినా అవ్వచ్చు. ఆ నెక్స్ట్ వాల్యూ బట్టి చూద్దాం. 8 కి +4 చేస్తే 12 వస్తుంది. అంటే ఈ ఆల్టర్నేటివ్ సిరీస్ ఫామ్ అయింది +4 కింద. ఇప్పుడు ఇది చూడండి, 8 2s 16 ఇంటూ 2 అయినా అవ్వచ్చు, లేదా +8 అయినా అవ్వచ్చు. నెక్స్ట్ 16 + 8 is 24. సో మనకి ఎలా అంటే ఇదంతా +4 యాడ్ అవుతూ వెళ్తుంది, ఇదంతా +8 యాడ్ అవుతూ వెళ్తుంది. ఓకే, సో అలా మీరు ఫైండ్ అవుట్ చేయండి. 12 కి మళ్ళీ +4 యాడ్ చేస్తే 16. సో 16 విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ది నెక్స్ట్ వన్.
ఆర్ ఎల్స్ మీరు ఇంకొక విధంగా కూడా ఆలోచించొచ్చు. ఏంటి, ఇంక్రీజ్ అవుతుంది, స్టేబుల్ ఉంది. ఆ తర్వాత మాత్రం ఇంక్రీజ్, డిక్రీజ్, మళ్ళీ ఇంక్రీజ్. సో నెక్స్ట్ వాల్యూ డిక్రీజ్ అవ్వేలాగా ఉండొచ్చు. జస్ట్ ఇన్ కేస్ మీ దగ్గర టైం లేదు చూడగానే ఇప్పుడు పెట్టేయాలి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి, ఏదో ఒకటి పెట్టేయాలి. సో మీరు అలా ఆలోచించొచ్చు. సో నెక్స్ట్ వాల్యూ ఖచ్చితంగా డిక్రీజ్ అవ్వాలి, కానీ ఇక్కడ డిక్రీజ్ అయ్యేలా ఈ ఒక్క వాల్యూ ఉంది, సో ఇది పెట్టేద్దాం అన్నట్టు. అట్లీస్ట్ నెగిటివ్ మార్కింగ్ లేనప్పుడైనా మీరు సేవ్ అవుతారు కదా. నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు ఇలాంటి రిస్కులు చేయకండి టైం లేనప్పుడు. నెగెటివ్ మార్కింగ్ లేనప్పుడు మాత్రమే రిస్కులు చేయండి. అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ. ఇప్పుడు నేను చెప్పేవి ఏదైనా ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. కానీ మీరు నెక్స్ట్ ఫ్యూచర్లో ఏ ఎగ్జామ్స్ రాసినా మీకు హెల్ప్ అవ్వాలని నేను కొన్ని కొన్ని ట్రిక్స్ చెప్తున్నాను మీకు, ఓకేనా? సో అవన్నీ మంచిగా గుర్తుపెట్టుకోండి, మీరు సింపుల్గా చేయడానికి అవుతుంది. మీరు ఏదైనా నోట్స్ మెయింటైన్ చేస్తున్నారంటే అక్కడ రాసుకోండి పాయింట్స్, సో దట్ మీరు మళ్ళీ మళ్ళీ చూసుకున్నప్పుడు మీకు గుర్తుంటాయి. Fine. So Raghu sold a bus for 510 rupees with a loss of 15%. At what price should he sell the bus again to gain a profit of 15%? సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను దట్ ప్రాఫిట్ ఆర్ ఇంక్రీజ్ అని మనకి ఇచ్చినప్పుడు మన 100కి ఆ వాల్యూ యాడ్ చేసి దాని పర్సంటేజ్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకంటే చూడండి, ఎక్స్ రూపీస్కి అమ్ముతారు, దానిలో 10% ప్రాఫిట్ అని అంటారు. అంటే దాని అర్థం ఏంటి, ఎక్స్ రూపీస్ ప్లస్ 10% ఆఫ్ ఎక్స్, అంతే కదా. సో ఎల్సిఎం చేయండి, 100 ఇంటూ ఎక్స్ ఎంత, 100x ప్లస్ 10x, 110x, 110% ఆఫ్ ఎక్స్. సరిపోయిందా? ఏదైనా ఒకటే. లేదా ఇంకొక విధంగా ఆలోచించవచ్చు, ఎక్స్ అంటే ఏంటి, టోటల్ 100% ఆఫ్ ఎక్స్ అంటే ఫుల్ కంప్లీట్ ఆఫ్ ఎక్స్ కదా. సో దాన్ని మీరు ఎలా రాస్తారు, 100% ఆఫ్ ఎక్స్ ప్లస్ 10% ఆఫ్ ఎక్స్, అందులో ఒక పార్ట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి. ఓకే, సో 100 ప్లస్ 10 అంత 110% ఆఫ్ ఎక్స్. ఓకే, ఇవన్నీ ఎందుకు అబ్బా గుర్తుపెట్టుకోవడం, సింపుల్ గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇంక్రిమెంట్ ఆఫ్ సమ్ పర్సెంటేజ్, ప్రాఫిట్ ఆఫ్ సమ్ పర్సెంటేజ్, లేదా డిక్రిమెంట్ ఆఫ్ సమ్ పర్సెంటేజ్, లాస్ ఆఫ్ సమ్ పర్సెంటేజ్ అని ఇచ్చినప్పుడు మీరు 100 నుంచి యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేయండి బేస్డ్ ఆన్ అది ప్రాఫిటా లాసా అని. ఓకే, సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, 510 రూపీస్ కి సెల్ చేశారంట, లాస్ 15% అంట. సో 100 లో 15 తీస్తే ఎంత, 85. సో 85% ఆఫ్ తన కొన్న మనీ అంటే కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 510 రూపీస్ విచ్ ఇస్ ద సెల్లింగ్ ప్రైస్. అంటే వాళ్ళు కొన్నది 100% కి, కానీ అందులో 15 లాస్ కి పోయింది, ఓన్లీ 85 మాత్రమే అమ్మారు. ఆ 85 ని మనం రిప్రజెంట్ చేస్తున్నాం. సో 85% ఆఫ్ వాళ్ళు కొన్న మనీ ఈజ్ ఈక్వల్ టు వాళ్ళు అమ్మిన మనీ. ఓకే, సో అంతే, మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. సిపి ఈజ్ ఈక్వల్ టు 510 ఇంటూ 100/85. అప్పుడే క్యాన్సిల్ చేసేకండి, ఇంకా మనకి బోల్డ్ పని ఉంది కదా, దాన్ని బట్టి చూద్దాం. ఇప్పుడు వాట్ ప్రైస్ టు గెయిన్ ప్రాఫిట్ ఆఫ్ 15%. 15% ప్రాఫిట్ అంటే దాని అర్థం ఏంటి, 100కి అదే 15 యాడ్ చేయాలి. సో 115% ఆఫ్ కాస్ట్ ప్రైస్. మనకు కాస్ట్ ప్రైస్ తెలుసు కదా ఆల్రెడీ, ఏంటి, ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, అంతే మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఓకే, సో ఇంటూ 510 ఇంటూ 100/85. ఓకే, సో 0 గెట్స్ క్యాన్సిల్డ్. ఇంక ఇవన్నీ మీరు క్యాన్సిల్ చేసుకోవడం. 5 1 జా 5, 6 7 8 35, 5 7 జా 35, 5 2 జా 10, 5 3 జా 15, 17 ప్రైమ్ నెంబరే, 23 ప్రైమ్ నెంబరే. సో ఈ రెండింటితో క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఏం లేదు. ఈ రెండు చేసి చూడండి, యూనిట్ ప్లేస్ చూడండి. 7 టేబుల్లో లాస్ట్ లో 1 ఎప్పుడు వస్తుంది, 7 3 జా 21 కదా. సో అందుకు 17 3 జా చేసి చెక్ చేసి చూడండి. యూనిట్ ప్లేస్ లో మీరు చెక్ చేసుకుంటే ఎంత మల్టిప్లై చేస్తే ఆ వాల్యూ వస్తుందో మీకు ఒక ఎస్టిమేషన్ వస్తుంది. సో 17 టేబుల్ మీకు గుర్తులేదు అని అనుకుంటే ఇలా ఎస్టిమేటెడ్ వాల్యూ ప్రకారం అంటే 7 3 చేస్తే 21 వస్తుంది. సో దట్ మీకు యూనిట్ ప్లేస్ లో ఇక్కడ 1 వచ్చినట్టు. అందుకు 7 3 చేయండి, 21 2, 3 1 3 ప్లస్ 2 5, సరిపోయింది. అంటే 17 3 51. సో 17 1 17 30. ఓకే, సో 23 ఇంటూ 3 ఇస్ 2 3 6 690. ఓకే, సో 690 విల్ బి ద సెల్లింగ్ ప్రైస్. యాక్చువల్లీ దీనికి ఫార్ములా ఉంటుంది, ఏంటనంటే లాస్ మనకి ఏదైతే ఇచ్చారో ఫస్ట్ పారామీటర్ ఏదైతే ఇచ్చారో అది మనం డినామినేటర్ లో వేస్తాం బై ఇక్కడ 100. ఆ 100 ఎలానో క్యాన్సిల్ అయిపోద్ది, సో అది మర్చిపోండి. తర్వాత ప్రాఫిట్ ఏదైతే మనకి ఇస్తారో సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమని అది మనం పైన రాస్తాం, ఇంటూ మనకి ఎంతైతే మనీ వాళ్ళు ఇచ్చారో ఇనీషియల్ సెల్లింగ్ ప్రైస్ అది ఇక్కడ. కానీ ఇన్ని గుర్తుపెట్టుకోవడం ఎందుకు అబ్బా తలనొప్పి, డైరెక్ట్గా ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకొని మహా అయితే ఒక స్టెప్ ఎక్కువ, కానీ కన్ఫ్యూజన్ మాత్రం తగ్గుతుంది. స్టెప్స్ స్కిప్ చేసేలాగా మనం ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడం నెసెసరీయే, నేను ఒప్పుకుంటా. కానీ అన్ని టాపిక్స్ ఉన్నప్పుడు మీకు ఓన్లీ ఇది ఒకటే ఉండదు కదా. జనరల్ అవేర్నెస్ ప్రిపేర్ అవ్వాలి, ఏవేవో ఇంకా చాలా చాలా
చాలానే ప్రిపేర్ అవ్వాలి. రీజనింగ్, వర్బల్ చాలానే. అలాంటప్పుడు ఎన్ని ఫార్ములాస్ అని గుర్తుపెట్టుకుంటారు? ఒక యాప్టిట్యూడ్‌లోనే బోలెడు ఉంటాయి. సో, వీలైనంత వరకు నేర్చుకోండి. కానీ ప్రతీది కూడా ట్రిక్స్ మీద రిలై అయిపోకండి. ఇందులో ఒక స్టెప్ ఎక్కువైతే ఏముంది? అలానే చేయండి. కన్‌ఫ్యూజన్ పోతది. ఓకే. ఎక్కువ గుర్తుపెట్టుకొని అన్నీ మర్చిపోయే కంటే కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకొని ఒక 1 సెకండ్ ఇప్పుడు ఒక 2, 3 స్టెప్స్ డిరైవ్ చేయాలంటే ఓకే. జస్ట్ ఒక స్టెప్పే కదా! సీపీ ఫైండ్ ఔట్ చేస్తారు. ఆ సీపీ సబ్స్టిట్యూట్ చేస్తారు. ఓకే. దానివల్ల కన్‌ఫ్యూజన్ ఉండదు. రాంగ్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఎగ్జామ్‌లో కన్‌ఫ్యూజన్ వచ్చి ఆగిపోయే ఇది కూడా ఉండదు. ఓకే. ఫైన్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. సేమ్ అంతే. 18 men can build a tank in 25 days. In how many men can 10 men build the same tank? ఓకే. సో, సేమ్ అదే ఫార్ములా నేను ఇందాక చెప్పా కదా! M1 D1 H1 బై W1 is equal to M2 D2 H2 by W2. Okay, so M1 వాల్యూ ఎంత? 18 into 25 equal to 10 into X అంతే. సో 5 2s are 5 5s are 2 1s are 2 9s are 18 9 5s are 45 will be the answer. చూసారా ఎంత సింపుల్ గా అయిపోయిందో? సో 45 ఆన్సర్ మార్క్ చేస్తారు. ఫైన్. సో దిస్ ఇస్ యువర్ హోంవర్క్ ప్రాబ్లమ్. సో ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ట్రస్ట్ మీ, ఇది నిజంగా 2024లో అడిగిన క్వశ్చన్స్. చాలా సింపుల్ గా ఉన్నాయి కదా! కానీ నేను ఇందాక చెప్పా కదా! ఇలానే చిన్న చిన్న విషయాల్లో కన్‌ఫ్యూజ్ అయిపోయి మార్క్స్ పోగొట్టుకుంటూ ఉంటాం. సో, అందుకు మంచిగా చూసుకోండి. ఏవైనా డౌట్స్ ఉంటే, ఏవైనా టాపిక్స్ మీకు కావాలంటే ఐ హావ్ ఆల్రెడీ మేడ్ డిఫరెంట్ వీడియోస్ లైక్ టీసీఎస్ ప్రిపరేషన్ సీరీస్, టీసీఎస్ ఎన్‌క్యూటీ, యాప్టిట్యూడ్, రీజనింగ్, వర్బల్‌ది, ఇన్ఫోసిస్ సీరీస్, కాగ్నిజెంట్ సీరీస్ చాలానే వీడియోస్ ఐవ్ ఆల్రెడీ మేడ్. అండ్ టీసీఎస్ ఇంటర్వ్యూస్ అవుతున్నాయి కదా! వాటి ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్సెస్ అండ్ ఆల్. అండ్ యాప్టిట్యూడ్ డెడికేటెడ్ వీడియోస్ కొన్ని చేశాను. లైక్ పర్సెంటేజెస్ ఉందనుకో, పర్సెంటేజెస్ బేసిక్స్ నుంచి ఏమీ ఐడియా లేని వాళ్ళకి బేసిక్స్ అన్ని కవర్ చేస్తూ అలా పర్సెంటేజెస్, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, వర్క్ ఇన్ టైమ్, టైప్స్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, ఇలానే చాలా టాపిక్స్ అవన్నీ. వాటన్నిటి లింక్స్ ఐల్ బి పుట్టింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఆర్ మీకు కనిపించట్లేదు అంటే యూ కెన్ ఈవెన్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్. ఐల్ డెఫినెట్లీ ప్రొవైడ్ యూ విత్ ద లింక్ ఇఫ్ ఐవ్ ఆల్రెడీ మేడ్ ద వీడియో, ఆర్ ఇఫ్ I haven't made the video yet, I'll be making it as soon as possible. I'll try to make it. Okay. So if you liked this video, please do give us a like and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.